హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు హెయిర్ గ్రోత్ పెరగాలంటే నేను కొన్ని టిప్స్ చెప్తానండి, వాటిని ఫాలో అవ్వండి. వాటికి కావాల్సిన పదార్థాలు: మెంతులు, లవంగాలు, అలోవెరా అండి, ఆనియన్, మాందార పువ్వు, మాందార ఆకులు, తులసి ఆకులు, కరివేపాకు. ఇది భృంగరాజ్ పౌడర్ అండి, నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇది ఉసిరికాయ పౌడరు, అవిసె గింజలును ఇంతకుముందు చెప్పిన అన్నీ మిక్సీ జార్లో వేసి ఒక్కొక్కటిగా మిక్సీ పట్టుకుంటూ ఉండాలి. అన్నీ ఒకటేసారి వేస్తే మాత్రం మిక్సీ కావండి. గుంటగరగర ఆకు పౌడర్ చేసి పెట్టుకున్నాను, ఇది 3 స్పూన్స్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఉసిరికాయ పొడి, అలోవెరా, ఆనియన్, ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా గ్రైండ్ అయ్యేంత వరకు మంచిగా పట్టుకోవాలి. ఇలాంటి ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు డైలీ అప్లై చేసుకోవాలండి. హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రోత్ ఉంటుందండి. ఒక్కొక్కటిగా అన్నీ ఇలా మిక్సీ పట్టుకోవాలి. అలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 బాటిళ్ళ పారాషూట్ ఆయిల్ యూజ్ చేశానండి. దాంట్లో మనం మిక్సీ పట్టి పెట్టుకునే దాన్ని కొద్దిగా వేస్తూ స్పూన్ తోటి నెమ్మదిగా కలుపుతూ ఉండాలండి. లో ఫ్లేమ్లో పెట్టాలండి మంట. కొద్దిగా కలుపుతూ ఉండాలండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి, మాడిపోతుంది. లో ఫ్లేమ్లోనే మంచిగా కలుపుతూ ఉండాలి. లైట్ గ్రీన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా కలుపుతూ ఉండాలండి. పైకి బబుల్స్లా వస్తున్నాయి కదండి, ఇంకా బాగా కలుపుతూ ఉండాలి. మంచి కలర్ చూడండి, లైట్ గ్రీన్ కలర్ వచ్చేంత వరకు అలా కలుపుతూ ఉండాలి. దీన్ని చల్లార్చాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి.